ముకుంట్లే మీరు నాకు కలిసారా? ఎప్పుడైనా నాకు కలిసారా? నాకు ఎప్పుడైనా పలకరించారా? నేను మీకు కలిశాను. జస్ట్ మీకు ఇష్టం ఉంది, మీరు తిట్టచ్చు అని ఒక వ్యక్తిని తిట్టడం ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సెన్స్, ఎంతవరకు సంస్కారాలు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అంత. అండ్ ఈసారి నేను ఆగ్ను, ఈసారి మీరు నా ఫ్రెండ్స్కి కూడా చెప్పాను, మీరు ఎక్కడైనా బూతల్ కామెంట్స్ చూస్తే నేను ఐఎమ్ గోయింగ్ టు గో టు ద పోలీస్, ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై ఇన్ఫ్లుయెన్స్ దిస్ టైం. మీ ఇంటి వరకు వస్తాను, మీ అమ్మ నాన్నని, మీ అక్క చెల్లెల్ని చూపిస్తాను, ఇదిగోండి మీ అబ్బాయి ఇట్లా బూతలు రాస్తున్నారు ఒక వ్యక్తి గురించే. అప్పుడు మీరు వాళ్ళని జవాబు ఇవ్వాలి, నాకు కాదు. నేను మీ మమ్మీని, మీ తల్లిని అడుగుతాను, ఇదేనా మీ అబ్బాయికి పెట్టిన సంస్కారాలు అని నేనే అడుగుతాను. మీ తల్లికి, మీ ఇంటికి వచ్చి మీ తల్లిని అడుగుతాను, ఎలా పెంచారు మీరు? కొంచెం సెన్స్ ఉందా మీకు? కొంచెం బుద్ధి ఉందా? అంటే జస్ట్ మీరు ఈరోజు చెప్పండి, మీకు నాకు ఏం తేడా? నేను ఒక సినిమా వ్యక్తి, కానీ నేను గవర్నమెంట్ వ్యక్తి కాదు కదా. ఐఎమ్ నాట్ అ గవర్నమెంట్ సర్వెంట్, ఐఎమ్ నాట్ అ ఎమ్మెల్యే, ఐఎమ్ నాట్ అ ఎలక్టెడ్ ప్రెసిడెంట్. సో మీకు కూడా ఏదైనా చేయాలంటే మీరెందుకు చేయట్లేదు? యూ జస్ట్ వాంట్ టు బి లేజీ, యూ జస్ట్ వాంట్ టు బి అ పనికి మాలేని వెదవా. అండ్ నాకు తిట్టాలి, నేను మాట్లాడాలి, నేను ఏదో రోడ్ మీద వచ్చి చిన్న పిల్లలు పోతున్న దాని గురించి నేను ఇది చేయాలి. ఎందుకు చేయాలి? మీరెందుకు చేయట్లేదు? మీకు నిజంగా ఎంత బుద్ధి ఉంది, నాకు తిట్టి ఎంత బుద్ధి ఉంది మీకు. సో మీరు ఎందుకు చేయట్లేదు వాళ్ళ గురించే? ఆ క్వశ్చన్ ఎప్పుడైనా మీ సొంత మీకు అడిగారా ఏంటని? అది అడగరు మీరు. సరదా అయిపోయింది, ఏదో వచ్చి బూతలు మాట్లాడటం. నేను ఇప్పుడు ద ప్రాబ్లమ్ ఇస్, మీ అందరూ ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఆల్ ఆఫ్ యూ గైజ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. మగాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో వచ్చి ఇలాంటి బూతలు పెట్టిన వాళ్ళు, యూ గైజ్ ఆర్ అన్హ్యాపీ. మీరు చాలా దిగులున్న, పనికి మాలేని, డిప్రెస్డ్ మనుషులు. బికాజ్ నిజంగా మీరు మంచి మనుషులు ఉంటే, మీకు మంచి సంస్కారాలు ఉంటే, మీరు ఇంకో వ్యక్తిని ఎంత ద్వేషిస్తే ఇలాంటి కమెంట్స్ రాయటం, యువర్ సోల్ విల్ నాట్ అగ్రీ. మీ ఆత్మ అగ్రీ చేయరు, మీ చేతులు పనిచేయరు ఇట్లా టైప్ చేయడానికి ఇంత బూతులు. నిజం చెప్తున్నాను, నాకు కూడా చాలా మంది ఇష్టం లేని వ్యక్తులు ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. కానీ లైఫ్లో నేను ఒక డమ్మీ అకౌంట్ చేసుకొని వాళ్ళ అకౌంట్లో వెళ్ళి బూతలు పెట్టడం నా చేత కాదు. నిజంగా నా వల్ల కాదు. చాలా చూస్తాను నేను ఇన్స్టాగ్రామ్లో కూడా, నాకు ఇష్టం లేని నేను చూస్తాను. కానీ ఇట్లా నేను ఎప్పుడు, నా పిల్లలు కూడా ఉన్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, నేను ఎప్పుడు చూడలేదు అద్యాకిరని ఇట్లా వేరే దాని మీద వెళ్ళి బూతులు పెట్టడం. నేను పెట్టిన సంస్కారాలు ఇది మీ కాదు, మీ తల్లి మీద వస్తుంది, మీ అమ్మ నాన్న మీద వస్తుంది, మీ తాత, మీ నాన్నమ్మ, మీ గ్రాండ్ పేరెంట్స్ మీద వస్తుంది. ఎలాంటి మీరు రాక్షసుల మనుషుల? ఏంటి లంజా ముండా, ఏంటి మాటలు అవి? కొంచెం కూడా అంటే వింటే కూడా ఇట్లా అయిపోతుంది నాకు. ఏంటి రాస్తారు? మొన్న కాశీకి వెళ్ళాను నవంబర్లో. నేను బోట్లో కూర్చున్నాను, ఎదురు నా ఫ్రెండ్ ఉంది. తన నువ్వు మంచిగా, యూ లుకింగ్ నైస్, నేను ఒక ఫోటో దిగుతాను, తన ఫోటో తీసుకోండి. నేను అది ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. ఎప్పుడైనా శివ పిలిస్తే మనం కాశీకి వెళ్ళాలి. ఇప్పుడు ఉంది చెప్పండి దీంట్లో? వాట్ ఈస్ అంటే రిమోట్లీ కూడా వాట్ కెన్ యూ సే? మై ఫ్రెండ్ సెంట్ స్క్రీన్ షాట్ యూట్యూబ్లో, నా ఫొటోస్ తీసుకొని పెట్టేస్తే అక్కడ ఒక మనిషి, కాశీకి వెళ్ళాను నేను, శివుడు దగ్గర వెళ్ళాను, కాశీ పుణ్యక్షేత్రం. ఈ లంజారేణుకి కాశీ ఎందుకు వెళ్ళటం అవసరం? నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవచ్చు కదా. దట్ సెంటెన్స్ హ్యాస్ స్టాంప్డ్ ఇన్ మై హెడ్. వాయ్ అంటే నేను ఎందుకు కాశీ వెళ్ళాలి అని భూతలు దాంట్లో. కాశీలో కూడా మీరు శివుడిని కూడా వదలరు. ఎలాంటి మనుషులు మీరు? దిస్ ఇస్ నాట్ రోబోస్ అండ్ బాట్స్. యాక్చువల్ నిజంగా ఈ మనుషులు రాస్తున్నారు ఈ కమెంట్స్. ఒక్కసారి కొంచెం ఆలోచించుకోండి. అండ్ ప్రతిసారి మీరు సెలబ్రిటీ ఉన్నారు, యు ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా, ఇదంతా మీరు భరించాలి. ఏం భరించాలి? నా ఫేస్ మీకు నచ్చలేదు సరే, నా ఫీచర్స్ మీకు నచ్చలేదు, నా యాక్టింగ్ మీకు నచ్చలేదు, నేను వేసుకున్న కాస్ట్యూమ్ మీకు నచ్చలేదు, భరిస్తాను, నేను శుభ్రంగా భరిస్తాను. అది మీ ఒపీనియన్, దట్స్ అ పర్సనల్ ఒపీనియన్. నేను చేసిన యాక్టింగ్, నేను చేసిన రోల్, నేను వేసుకున్న బట్టలు మీకు ఇష్టం లేంటే అది భరిస్తాను. కానీ నేను కాశీకి వెళ్తే దాని మీద నేను బూతలు ఎందుకు భరించాలి? నేను ఒక కుక్కల గురించి మాట్లాడటానికి వెళ్తే దానికి నేను తిట్టలు ఎందుకు? ఏదో ఒక కుక్క వచ్చి రోడ్ మీద ఒక ఆడవాళ్ళని కరుస్తుంది, అది తప్పు. నాకు తిడితే దాంట్లో మీకు వచ్చే సమాధానం ఏంటి? దాంట్లో వచ్చే మీకు ప్రయోగం ఏంటి?
ఆ ఏరియాలో ఎవరు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్సీ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, జిహెచ్ఎంసీ ఉన్నారు, వాళ్ళని వెళ్ళి ఆ వీడియో చూపించి వెంటనే కుక్కని తీసుకెళ్ళండి, కుక్క కరుస్తుంది, దాన్ని కొంచెం ట్రీట్మెంట్ చేయండి, ఏదో ఒకటి చూసుకోండి, రేబీస్ గురించి డిస్కషన్ చేయండి. అది కాకుండా భూతలు ఉట్టి నాకు భూతలు పెట్టేసి సింపుల్ ఒక చెప్తాను మీకు. నేను వస్తాను, పబ్లిక్లో వస్తాను, కూర్చుంటాను, మీకు ఇష్టమున్న భూతలు నాకు తిట్టండి, నా పిల్లల్ని తిట్టండి, నా చనిపోయిన అమ్మ నాన్నని తిట్టండి. కానీ ఆ తిట్టల వల్లే ఒక్క ప్రాణం సేవ్ అవుతుందా ఒక్కసారి మీరు మీకు అడగండి. నాకు తిడితే ఒక్క ప్రాణం మీరు సేవ్ చేయగలుగుతారా అంటే నేను మీకు పర్మిషన్ ఇస్తాను. ఇష్టమున్న క్రియేటివ్ ఉన్న లేని ప్రపంచంలో భూతలు నాకు తిట్టండి, నాకు, నా పిల్లలకి, నా చనిపోయిన అమ్మ నాన్నకి కూడా తిట్టండి, నేను భరిస్తాను. కానీ ఒక్క ప్రాణం దానివల్ల సేవ్ అవుతుందా లేదా అది ఒక్క మాట నాకు చెప్పండి. దానివల్ల ఎవరి ప్రాణం సేవ్ అవ్వదు. నిజంగా మీకు ప్రాణాల కోసం ఉంటే వెళ్ళి మీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ని జవాబు అడగండి. మీరు నాకు ఓట్ వేయలేదు, ఐఎమ్ జస్ట్ నార్మల్ సిటిజన్ లైక్ యూ. నేను మీలాంటి మామూలు మనిషి, జస్ట్ నేను కెమెరా ముందు ఉన్నాను, మీరు కెమెరా వెనకాల ఉన్నారు, అదే తేడా. అది తప్ప ఇంకేం తేడా లేదు. ఐ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ యూ హ్యావ్ యాజ్ అ సిటిజన్ అండ్ యూ హ్యావ్ ద సేమ్ రైట్స్ వాట్ ఐ హ్యావ్ యాజ్ అ సిటిజన్. ఐఎమ్ జస్ట్ అ నార్మల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ who just is in the film industry. That is the only difference. So please understand this. Whenever you pick up your phone and whenever you type, not for me, any celebrity, any politician, when you write bad words, it is not for us. That is what you are. You are a neech rakshas manishi. You are a సంస్కారాలు లేని మనిషి. బికాస్ మీకు సంస్కారాలు ఉంటే మీ చేతులు ఇలాంటి దానికి టైపింగ్ చేయరు, అంతే. దట్ ఈస్ ఫుల్ స్టాప్. మీరు ఇంత చెత్త బూతలు మీరు పెట్టడానికి ఉంటే, కాశీకి ఒక ఫోటో ఉంది, నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో. రాత్రి రేట్ ఎంత? హౌ అంటే ఎలా? ఎవరిని రేట్ అడుగుతున్నారు? ఏంటి అడుగుతున్నావు నువ్వు రేట్? నీకు తినే పరిస్థితి లేదు, నా రేట్ ఏం పడుతావు నువ్వు? నేను కాశీలో మంచి బొట్టు ఉన్నాను, దేవి బట్లులో ఉన్నాను. మామూలుగా అంటే వీళ్ళు కొత్త స్టార్ట్ చేశారు బట్టలు గురించి, పెద్ద డిస్కషన్ స్టార్ట్ చేశారు. నేను అసలు అలాంటి బట్టలు వేసుకోనున్నా. నేను కాశీలో ఫుల్ ఇక్కడి నుంచి కవర్డ్ ఎర్ర బట్టలులో, దేవి అమ్మవారు బట్టలులో బొట్టు పెట్టుకుని ఉంటే నీ నైట్ రేట్ ఎంత నాకు అడుగుతున్నారు? ఇది నో దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు అస్సలు. అంటే దెర్ ఇస్ నో వే వీ కెన్ గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ టు దిస్. ప్లీజ్ అండర్స్టాండ్. నిజంగా చెప్తున్నాను. జస్ట్ ఈ అందరితో మీరు షేర్ చేయండి, ఆడవాళ్ళు మగాళ్ళు. ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, యూట్యూబ్లో వెళ్ళి బూతలు పెట్టడం జనాల్ని మానేయండి. దిస్ ఇస్ జస్ట్ షోయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. ఇఫ్ ఐ డిలీట్ ఇన్స్టాగ్రామ్ టుడే, నాకు బూతులు ఉండవు, కానీ మీరు వేరే వాళ్ళని బూతులు ఇస్తారు, మీరు వేరే వాళ్ళని తిడతారు. మీరు మీ తిట్టులు ఆగరు, అర్థమైందా? ఇట్ ఈస్ నాట్. ఈ రోజు నాకు తిడుతున్నారు, రేపు ఇంకో వ్యక్తిని తిడతారు, మొన్న ఇంకొక మగాల్ని తిడతారు, మళ్ళీ ఎల్లుండి ఇంకొక ఆడవాళ్ళని తిడతారు. సో మీ తిట్టులు నా గురించి కాదు, మీ తిట్టులు మీ గురించి ఆపండి. ఆల్రెడీ మనం కలియుగంలో ఉన్నారు, ఆల్రెడీ కాలం మంచిది కాదు. అట్లీస్ట్ మీ అమ్మ నాన్న గురించి ఆలోచించుకోండి. అండ్ నిజంగా ఈసారి మీరు నాకు తిడితే, నేను నా అన్ని ఫ్రెండ్స్కి చెప్పాను, ఒక్కొక్కరిని పట్టుకుంటాను, మీ ఇంటికి వచ్చి ఫ్రేమ్ చేసుకొని ప్రింట్అవుట్ చేసుకొని చూపిస్తాను మీ ఎలా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో. ఈసారి నేను వదలను, మీకు అదే గుర్తుపెట్టుకోండి. కానీ నాకు బూతులు పెట్టేసి ఎవరి ప్రాణం మీరు సేవ్ చేయటం కాదు. మీకు నిజంగా మీ మగాళ్ళు ఉన్నారా? మీకు నిజంగా మీరు ధైర్యం ఉందా? మీ ఆడవాళ్ళు కూడా చెప్తాను, నిజంగా మీకు ప్రాణం గురించి ఏదైనా ఉందా? రోడ్ మీదకి వచ్చేయండి, మాట్లాడండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ గురించి మాట్లాడండి. ఆ చెత్త కండిషన్ ఉంది రోడ్లో ఎంతమంది పాపం 2 వీలర్స్ వాళ్ళు యాక్సిడెంట్లో చనిపోతున్నారు, దాని గురించి మాట్లాడండి. అది మీరు మాట్లాడు, అది మీకు ధైర్యం లేదునా? హిమ్మత్ ఉందా? మీకు ఛాలెంజ్ చేస్తాను. మీకు నిజంగా దమ్ముంటే, బూతులు దమ్ముంటే, ఒక ఎమ్మెల్యే ముందు వెళ్ళి ఆ ఎమ్మెల్యేని నాకు పెట్టిన బూతులు పెట్టండి. ఒక్కరిలో మీకు దమ్ లేదు. జస్ట్ మీరు ఒక అనానిమస్ అకౌంట్ చేసుకొని ఇష్టమున్న ఒక వ్యక్తిని బూతులు పెట్టేసి చేస్తున్నారు. నేను ఇది సేవ్ చేస్తాను, ప్లీజ్ షేర్ చేయండి, మీ అందరు షేర్ చేయండి. మీకు నిజంగా చెప్తున్నాను, ఇది మంచిది కాదు. నేను అది చెప్పాను, నాకు బూతులు పెట్టేసి ఏ ప్రాణం సేవ్ అవ్వట్లేదు, ఉట్టి ఆ బూతుల కింద మిగులుతుంది, ప్రాణం ఏమీ సేవ్ అవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. అండ్ స్టాప్ ఇట్. నిజంగా ఒక స్టేజ్ దాటిపోయింది. ముందు నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు, నేను విన్నాను. సరే వదిలే. మరి కుక్కల గురించి మాట్లాడారు, అదే విన్నాను. మొన్న నాకు సంబంధం లేని ఒక బిడ్డ చనిపోతే దాంట్లో నాకెందుకు తిడుతున్నారు మీరు? ఏదైనా సెన్స్ ఉందా మీకు? ఏదైనా 1% సెన్స్ మిగిలిందా మీ అందరిలో? ఫ్రస్ట్రేటెడ్, యూ గైస్ ఆర్ జస్ట్ ఫ్రస్ట్రేటెడ్ విత్ యువర్ లైఫ్.
మీకు మంచి లవ్ లైఫ్ లేదు, పెళ్లి సరిగా లేదు, పని లేదు, స్ట్రెస్ వల్లే ఏదో వచ్చి ఇన్స్టాగ్రామ్లో బూతులు పెట్టేసి వెళ్ళిపోవటం తప్ప యూఆర్ నాట్ గుడ్ పీపుల్. మీరు మంచి మనుషులు కాదు, మీరు రాక్షసులు, నిజంగా అసూరస్. మీరు యూ గైజ్ ఆర్ లిటరలీ అదే అనాలి మీరు. ఐఎమ్ స్టాపింగ్ దిస్ లైఫ్ అండ్ స్టాప్ ఇట్ నౌ. నేను ఎప్పుడు నేను మీకు వదలను, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా పేరుతో పట్టుకుంటున్నాను, మేము మీ ఇంటికి వస్తాను, అప్పుడు చూద్దాం మీకు ఎంత ధైర్యం ఉంది నాకు బూతులు పెట్టడానికి. దట్ ఈస్ ద టైమ్ ఐ విల్ చెక్ యూ గైజ్ అవుట్. అప్పుడు నా ఫేస్ మీద నాకు తిట్టండి, అప్పుడు చూస్తాను. ఇక నిజంగా మీకు దమ్ముంటే నా ఫేస్ మీద నాకు తిట్టండి, అప్పుడు చూద్దాం. మీ అమ్మ నాన్న ముందు తిట్టండి, ఇదిగోండి అమ్మ నాన్న, నాకు ఈ అమ్మాయి తెలీదు, ఈ ఆడవాళ్ళు నాకు తెలీదు, ఈమె ఎవరు తెలీదు, నేను ఎప్పుడు కలవలేదు, కానీ ఈమెకి నేను చెత్త బండి బూతులు తిడుతున్నాను, అప్పుడు చెప్పండి మీ అమ్మ నాన్నని, అప్పుడు చూద్దాం వాళ్ళు ఏమంటారు.